సివిల్ సప్లైలో అవినీతి పందికొక్కులు ఎపిసోడ్ 2. మంత్రి కమిషనర్ గారు అవినీతి ఉద్యోగులపై ఓ కన్నేయండి. తిష్ట వేశారు, కోట్లు తింటున్నారు. ఏళ్ల తరబడి అదే కుర్చీలో కూర్చుంటున్నారు. ఒకప్పుడు సివిల్ సప్లై శాఖ అంటే మాకొద్దనేవారు. ఇప్పుడు ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు ఎగబడుతున్నారు. డిప్యుటేషన్ల మీద సివిల్ సప్లై కోరుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన పంటల దిగుబడితో అధికారులు పంట పండించుకుంటున్నారు. జీతానికి అదనంగా 100 రెట్లు సంపాదించుకుంటున్నారు. 100 కోట్లకు అధికారులు చేరుకుంటున్నారు. సివిల్ సప్లై శాఖలో డీసీఎస్ఓ, డిఎంల సంపాదన లెక్కే లేదు. 5-6 ఏళ్లుగా సంపాదనకు అంతే లేదు. మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు. బాయిల్డ్ మిల్లర్ల కల్పతరువులవుతున్నారు. అక్రమంగా ఒడ్లు కేటాయించి లక్షలు లంచంగా తీసుకుంటున్నారు. డీసీఎస్ఓ, డిఎంలకు అవసరం వచ్చినా మిల్లర్లు సమకూర్చాల్సిందే. ప్రతి సంవత్సరం టూర్ ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. లేకుంటే మిల్లర్ చుక్కలు చూడాల్సిందే. రాజకీయ నాయకులకు కోట్లల్లో చందాలిచ్చేంత డిఎస్ఓ, డిఎం, డీటీలు ఎదిగారు. నాయకుల ఆశీస్సులతో కుర్చీల్లో పాతుకుపోయారు. మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన చేసి అధికారులను ట్రాన్స్ఫర్లు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలాగా ట్రాన్స్ఫర్లు చేస్తే తప్ప వ్యవస్థ మారదు. గతంలో రిజిస్ట్రేషన్ శాఖలోనూ దశాబ్దాల తరబడి ట్రాన్స్ఫర్లు లేవు. సబ్ రిజిస్ట్రార్లు విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డారు. సరిగ్గా సివిల్ సప్లై శాఖలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ట్రాన్స్ఫర్లు లేక అధికారులు ఆడింది ఆట, పాడింది పాట పండించుకుంటున్నారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే సివిల్ సప్లై శాఖ సగం గాడిలో పడినట్టే. ప్రభుత్వ కొలువు పాడిగేది లాంటిది. ముప్పపాటు ఒట్టిపోదు అనుకునేవారు. అంటే ఒకసారి ఉద్యోగంలో చేరితే జీవితం హాయిగా సాగుతుందనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే విలాసం. జీతం లకారంలో ఉంటుంది. లంచాలు లకారాలు దాటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు కూడా వచ్చి పడుతున్నాయి. ప్రభుత్వ కొలువంటే సేవ అనే భావం ఉండేది. ఉద్యోగంలో చేరకముందు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పుకునేవారు. అది ఐఏఎస్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రజాసేవ అనే పదమే వినిపించింది. మరి ఇప్పుడు ఉద్యోగం అంటే కల్పవృక్షం. సేవ సంగతి దేవుడెరుగు. ఎప్పుడు ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవాలి, అక్రమ మార్గాలు అన్వేషించి లంచాలు ఎలా తినాలి, ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేయాలి అనేది చాలా మంది ఉద్యోగులు అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ ఉండేవారు. బియ్యంలో రాళ్లలా ఉండేవారు. కానీ ఇప్పుడు రాళ్లలో బియ్యంలా ఒక్కరో ఇద్దరో లంచాలు తీసుకుని వారున్నారు. ఇది ఇప్పటి ఉద్యోగుల పరిస్థితి. గతంలో 1-2 శాఖల్లో అవినీతి జరుగుతుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని శాఖల్లోనూ అవినీతి దూరింది. ముఖ్యంగా కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటి శాఖలో సివిల్ సప్లై శాఖ ఒకటి. ఈ శాఖలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు తలనొప్పి అనుకునేవారు. విపరీతమైన పని ఉంటుంది, కానీ కూడా లంచం దొరకదనుకునేవారు. కానీ ఇప్పుడు సివిల్ సప్లై శాఖలో కొలువంటే ఎగిరి గంతేస్తున్నారు. సివిల్ సప్లైలో ఉద్యోగం కావాలంటున్నారు. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ నుంచి సివిల్ సప్లై శాఖకు డిప్యుటేషన్ అంటే వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ఎగబడుతున్నారు. రెవెన్యూ శాఖలో కింది స్థాయి నుంచి తహసీల్దార్ వరకు సివిల్ సప్లై శాఖకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కావాలని కోరుతున్నారు. ఖర్చుకు కూడా వెనకాడకుండా పైరవీలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే 7-8 ఏళ్ల క్రితం నుంచి డిప్యుటేషన్ మీద వెళ్లిన అధికారులు కొందరు అక్కడే తిష్ట వేసుకుపోయారు. గతంలో మన తెలంగాణలో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూలంగా తెలంగాణలో విస్తారమైన వ్యవసాయం సాగుతోంది. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. అందులో ముఖ్యంగా వరి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిపోయింది. దాంతో రెవెన్యూ వ్యవస్థ కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే శాఖగా సివిల్ సప్లై మారింది. ఇక అక్కడి నుంచి అధికారుల పంట పండింది. తెలంగాణలో గతంలో 100ల సంఖ్యలో ఉన్న రైస్ మిల్లులు 1000 సంఖ్యకు చేరుకున్నాయి. రైస్ మిల్లులకు వడ్లను సమకూర్చే అధికారం వారి చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డిఎస్ఎస్ఓ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, డిటి, డిస్ట్రిక్ట్ తహసీల్దార్, డిఎం, డిస్ట్రిక్ట్ మేనేజర్ స్థాయి ఉద్యోగులకు పండగే పండగగా మారింది. వారికి వద్దన్న లంచాలు వచ్చిపడే కామధేనువుగా సివిల్ సప్లై శాఖ మారింది. మిల్లులకు వడ్లివ్వడానికి ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చిన మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడానికి 2 రకాల ఆదాయాలుగా అధికారులకు మారిపోయింది. సహజంగా ఒక ఉద్యోగికి ఒకే రకమైన లంచం వస్తుంది. కానీ ఇక్కడ 2 రకాల లంచాలు వచ్చే ఏకైక శాఖ సివిల్ సప్లై శాఖ అని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. డీసీఎస్లో డీటీలు మిల్లర్లకు ఒడ్లు కేటాయిస్తుంటారు. డిఎం మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. దాంతో కింది నుంచి పై స్థాయి దాకా ఆదాయమే ఆదాయం అన్నట్టుగా మారిపోయింది. దాంతో అదే శాఖలో అదే కుర్చీలో ఏళ్ల తరబడి పై స్థాయి ఉద్యోగులు తిష్టవేశారు. ఒక రకంగా పాతుకుపోయారు. వారికి అందే లంచాల కింద జీతం బియ్యంలో మెరిగిలా మారిపోయింది. జీతానికి 100 రెట్లు లంచాలు అందుతున్నాయి. మిల్లర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలు అనేకం ఉన్నాయి. సివిల్ సప్లై శాఖలో డిఎస్ఓలు, డిఎం సంపాదనలకు లెక్కలేదని అంటున్నారు. ఎక్కడా లంచం తీసుకున్నట్లు కూడా కనిపించదు. 5-6 ఏళ్లుగా ఇలా పాతుకుపోయిన అనేక మంది అధికారులు మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారని సమాచారం. అక్రమంగా మిల్లర్లకు ఒడ్లు కేటాయించి లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. దాంతో డిఎస్ఓలు, డిఎంలకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు ఎంత అడిగితే అంత సమకూర్చాల్సిందే. అధికారులు టూర్ వెళ్లే ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంత అడిగితే అంత ముట్ట చెప్పాల్సిందే. లేకుంటే మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో అధికారుల సంపాదన ఎంత దూరం వెళ్ళిందంటే రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండింగ్ చేసేంత సంపాదిస్తున్నారు. కుర్చీలను కాపాడుకుంటున్నారు. అదే కుర్చీలో కూర్చోవాలంటే అధికార పార్టీ పెద్దలకు కోట్ల రూపాయలు పార్టీ ఖర్చులకు సమకూర్చుతున్నారంటే ఏ స్థాయిలో అధికారులు సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అధికారులకు అవసరం వచ్చినా, నాయకుల అవసరాలను తీర్చాల్సిన పరిస్థితి ఎదురైనా సరే మిల్లర్ల నుంచి దండిగా వసూలు చేయడం అలవాటు చేసుకున్నారు. 2 రకాలుగా మిల్లర్ల నుంచి సంపాదిస్తున్నారు. దీనంతటికీ అధికారుల మాతృశాఖలకు వెళ్లకపోవడం, అదే కుర్చీలలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సంపాదిస్తున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చే వరకు రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఇలాంటి వ్యవహారమే సాగేది. ఉమ్మడి రాష్ట్రం నుంచి రేవంత్ సర్కార్ వచ్చే వరకు సుమారు 13 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ శాఖలో ట్రాన్స్ఫర్లు జరగలేదు. ప్రమోషన్లు వచ్చినా సబ్ రిజిస్ట్రార్లు వద్దనుకున్నారు. 13 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ వచ్చారు. ఆ ప్రాంతం మీద పూర్తి పట్టు సాధించారు. లంచాలకు బరితెగించారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు చేయించారు. జోన్లు దాటించారు. సరిగ్గా ఇప్పుడు సివిల్ సప్లైను అదే పని చేయాలి. అలా చేస్తే తప్ప అధికారుల విచ్చలవిడి అవినీతి ఆగదు, తగ్గదు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడదు. సివిల్ సప్లై నూతన కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నింటికన్నా ముందు ఉద్యోగులను జోన్లను దాటిస్తే శాఖను సగం గాడిలో పెట్టినట్టే అంటున్నారు. గత కమిషనర్ ఈ నిర్ణయం తీసుకునే లోపే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏ జిల్లాల్లో ఏ అధికారి పాతుకుపోయారు, వారి సంపాదనలు ఎలా ఉన్నాయి, వారి వివరాలతో కూడిన సమగ్ర సమాచారాలు మీ నేటి దాత్రిలో త్వరలో వరుస కథనాల రూపంలో